లేదంటే పంచాయతీలు ఎట్లా పనిచేస్తాయి? పంచాయతీల నిధులు వాటికి ఇచ్చేసేయండి, ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కట్టమని అడగాలి. అలా జరిగి చేస్తే కనుక పవన్ కళ్యాణ్ ఒక అద్భుతం చేసి పెట్టినట్టే. అలాగే గ్రాంట్స్ వస్తాయి సెంట్రల్ నుంచి, ఆ గ్రాంట్స్ నేరుగా పంచాయతీలకు కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే మిగతా వాటిలో జమ వేసేస్తారు. లైక్ రోడ్ల జమ ఉంది, పనికి ఆహార పథకం ఉంది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా వేయాలి, పంచాయతీలు కొంత వాటా వేయాలి. కానీ అప్పట్లో చంద్రబాబు అయినా ఇప్పుడు జగన్ అయినా చేసిన పని ఏంటంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయించేస్తా పంచాయతీ లెక్కలో రాసి అక్కడ పెడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా పంచాయతీతోనే ఆ పని చేయించాలని జగన్ పవన్ అనుకుంటున్నారు కాబట్టి అది చేయించాలి. ఇవి రెండు ఆ శాఖలకు సంబంధించి కీలకం. ఇంకొకటి ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కార్పొరేషన్ లో సాధారణ ప్రతి కార్పొరేషన్ ఏరియాలో మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్లు రైతు బజార్లు ఉంటాయి. వాటి మీద వచ్చే ఆదాయం ఆయా సంస్థలకి ఒక లాభం. అవి కాకుండా షాపింగ్ కాంప్లెక్స్ అవి కట్టిస్తారు, వాటి వల్ల వచ్చే లాభం. పంచాయతీలకు అట్లాంటి ఆదాయాలు లేవు, స్థిరమైన ఆదాయాలు. దశాబ్దాలుగా మనం అసలు పంచాయతీల ఆర్థిక వనరుల మీద దృష్టి సారించలేదు ఎప్పుడు కూడా. అందువల్ల పంచాయతీ అనేది వ్యయం అవుతోంది తప్పించి ఆదాయం కిందకి మారట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అట్లాంటిది ఏదైనా చేస్తారా? ఆయా పల్లెల్లో పెట్టించి వాటిని ఏమైనా చేపిస్తారా? అది చూడాల్సి. కానీ కంపేర్ టు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ కి మొదటి నుంచి మొన్న కూడా